మనిషి మీద పడితే దురద వస్తుంది, చెట్టు మీద పడితే అసలు ఏమీ మిగలదు. అంటే పచ్చదనాన్ని మింగగలిగిన సామర్థ్యం గొంగళ పురుగుకుంది. మొత్తం తినేసిందండి. అంత అయిపోయినా చూస్తే పచ్చదనం కనపట్టలేదుగా. ఒకనాటి నీ యొక్క క్షేమం, నీ పచ్చదనం, నీ ప్రార్థన, నీ పవిత్రత ఇప్పుడు ఎందుకు కనబట్టలా? చూసేవాళ్ళకి ఏం కనపట్లా. దగ్గరకు వెళితే కానీ గొంగళ పురుగులు పట్టాయని తెలియలా. దూరంగా చూస్తే చెట్టు బాగానే ఉంది, కానీ లోలోపల ఎందుకు ఆత్మీయ జీవితంలో అనవసరమైన గొంగళ పురుగులు నీ యొక్క సమస్త పంటను తినివేసి నీకు పచ్చదనం లేక ఎండిపోయేట్టుగా నిన్ను లోకానికి చూపించే ఆ భక్తిహీన కార్యాలు ఎందుకు? ఇలాంటి భక్తిహీన కార్యాలు నడిచిన వాళ్ళు అనేక మందిని చూశాంగా. తర్వాత వాళ్ళు ఎందుకు పనికిరాక ఎండిపోయిన గుంపులాగా మిగిలిపోయారు. ఈ యొక్క శుభవేళ ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట, దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ, అయ్యా నీ మాట వినకపోవటం వల్ల గొంగళ పురుగులు నన్ను తినివేశాయి, గొంగళ పురుగు నా పచ్చదనాన్ని పాడు చేశాయి,